ఒక డిజైనర్ స్లీవ్ కట్ చేద్దాం మనము బ్లౌజ్కి, శారీ బ్లౌజ్కి. అది ఎట్లా అంటే జనరల్గా నేను 10 తీసుకుంటాను స్లీవ్ లెంత్ 10. అయితే ఇది పఫ్ స్లీవ్స్ అనమాట. బేసిక్గా మనము ఈ క్లాత్లోనే ఇలా కుచ్చులు పెట్టేస్తారు చాలా మట్టుకు. అట్లా పెట్టొద్దు అనమాట. అది కాదు పద్ధతి, వేరే పద్ధతి నేను చూపిస్తాను మీకు. అదేంటంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా మనం తీసుకున్న 10+3 తీసుకోవాలన్నమాట. తీసేసుకొని ఇటువైపు కూడా డౌన్లో మనం ఎటైతే ఓపెన్ ఉంటుందో అటువైపు కూడా సేమ్ 10+3 10 ఇంచెస్. మనం బేసిక్గా మనం ఏం చేస్తాం, ఇది 10+10, ఇది ఒకటి బాక్స్ కదా. ఈ బాక్స్ నుంచి మనము స్లీవ్ ఇట్లా డ్రా చేస్తాం కదా. ఇట్లా డ్రా చేసి ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ 3 ఇంచెస్ లోపలికి పెడతాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 3. ఇటు నుండి మనం ఇట్లా ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకొని స్లీవ్ డ్రా చేసుకుంటాం మనం ఇట్లా. సో ఇప్పుడు అట్లా కాకుండా ఈ 3 ఎక్స్ట్రా ఏదైతే ఉందో అక్కడికి మనం ఈ స్లీవ్ని స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిడిల్ పాయింట్, ఎక్కడైతే మిడిల్ పాయింట్ అవుతుందో ఆ పాయింట్లో మనము 1/2 ఇంచ్ ఇటువైపు తీసుకొని దీనికి ఇప్పుడు మనం కర్వ్ ఇస్తామన్నమాట. స్లీవ్కి కర్వ్ ఇవ్వాలి. అది ఎలా అంటే ఇక్కడ నుండి చూపిస్తాను నేను మీకు. ఓకే, ఈ 2 పాయింట్స్ ఏవైతే పెట్టుకున్నామో దాన్ని బేస్ చేసుకొని మనం ఇటు మనం కర్వ్ ఇచ్చేస్తాము. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను. నేను ఇప్పుడు మీకు చూపించింది ఓన్లీ పఫ్ స్లీవ్స్. ఇటు నుండి ఇక్కడ దాకా పఫ్స్ వస్తాయి మనకు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడికే పెట్టుకొని ఇది ఇలా ఇచ్చేసి పఫ్స్ కుట్టేస్తారనమాట. సో నేనైతే ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టాను. దీంట్లో చాలా వేరియేషన్స్ కూడా చేయొచ్చు మనము. నేను ఇది ఒక మెథడ్ మీకు చూపిస్తున్నాను. బేసిక్గా ఇది దీని డిజైన్ వచ్చేసి డౌన్లో వస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది ఏంటి మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత చూద్దాం. ఇది బ్లౌజ్ అయితే నేను నార్మల్గా డీప్ నెక్ పెట్టేసి, రౌండ్ నెక్ డీప్ నెక్ పెట్టి ఇది లైనింగ్ కట్ చేశాను. ఇదేమో క్రాస్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాను నేను. వీటికి మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆ సారీకి బ్లౌజ్కి మెయిన్ క్లాత్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ ఇదిగోండి. స్లీవ్స్ ఈ విధంగా కట్ చేశాను నేను. ఇది మెయిన్ బట్ట. ఇది నేను అతికించేసి కుట్టిన తర్వాత చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏం డిజైన్ ఏంటి అనేది. ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇవన్నీ ఫ్రంట్ బ్యాక్ ఓకే అన్నీ విడివిడిగా కట్ చేసుకున్నాను. క్రాస్ బెల్ట్ వీటిని కుట్టాలి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, ఇది ప్లెయిన్. వేరియేషన్స్ పెద్దగా డిజైన్స్ ఏం చేయలేదు. కావాలంటే మనం చేసుకోవచ్చు కూడా. దీనికి చాలా ఫ్యాన్సీగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది బేసిక్ బాడీస్ నేను చూపిస్తుంది మీకు. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఈ బాడీకి ఓన్లీ ఇప్పుడు స్లీవ్స్ ఉన్నాయన్నమాట మనం కుట్టాల్సిన పని. ఈ స్లీవ్కే మొత్తం డిజైన్ అని చెప్పాను. ఇంకా దీంట్లో మనం ఇంకో వేరియేషన్ ఏం చేసామంటే ఇక్కడ పఫ్ ఇచ్చామన్నమాట. పఫ్ స్లీవ్స్ అంటే చిన్నగా ఇక్కడ బుట్ట వస్తుందన్నమాట. అదే కుచ్చులు వస్తాయి ఇక్కడ. ఈ కుచ్చులు రావడానికి మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాము. ఈ కామన్ లెంత్ ఏదైతే ఉంటుందో స్లీవ్ దానిపైన 3 ఇంచెస్ మనం ఇంక్రీజ్ చేసి తీసుకున్నాం కదా. ఇది స్లీవ్ అనమాట. ఈ స్లీవ్ నేను అతికించేసాను, రెండింటిని కలిపి కుట్టాను. దీన్ని ఇటువైపు తిప్పేసి దీనికి ఒక టాప్ స్టిచ్ చేస్తాను. బేసిక్గా మనం ఇక్కడ కింద ఏంటంటే పైపింగ్ కానీ డిఫరెంట్ బార్డర్స్ కానీ ఏదైనా డిజైన్ ఫ్రిల్స్ కానీ మనం ఇక్కడ వేసుకుంటాం కదా. సో నేను ఇక్కడ ఏం వేయకుండా జస్ట్ టాప్ స్టిచ్ వేసేస్తాను. వేసిన తర్వాత మనం దీంతోనే ఇట్లా ఫోల్డ్లో చేసి డిజైన్ చేస్తామన్నమాట.
కుట్టిన తర్వాత చూద్దాం, కుట్టేద్దాం. దీనికి ఇటువైపు లైనింగ్ వైపు టాప్ స్టిచ్ చేశాను నేను, కింద ఇట్లా ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఇట్లాంటిది నేను ఒకటి స్ట్రైప్ కుట్టాను. ఈ స్ట్రైప్ ఏంటంటే ఒక వెడల్పు క్లాత్ తీసుకొని దాన్ని సైడ్కి కుట్టి ఉల్టా చేశాను అనమాట. ఉల్టా చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్లా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఈ ఓపెన్ వైపు పైన పెట్టేసి ఇక్కడ లెటర్సే ఒక 4 ఇంచెస్ పైనకి తీసుకుంటున్నాను నేను. 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ దీన్ని ఒక కుట్టేసి కుడతాను, ఒక కుట్టి వేస్తాను, పట్టి ఉంచి. ఇదిగోండి, దీన్ని ఇట్లా ప్లేస్ చేసుకొని మిడిల్ సెంటర్ పాయింట్లో ఒక టాకా వేసాను దీనికి. ఈ టాకా వేసి దీన్ని నేను లోపల వైపుకి ఫోల్డ్ చేస్తాను అనమాట. అప్పుడు ఇవన్నీ ఫ్రిల్స్ కింద వచ్చేస్తాయి మనకు స్లీవ్కి. ఇట్లా సపోజ్ ఇట్లా ఆన్ చేసేసుకొని మనము దీన్ని వెనకాల వైపుకి లాగేసుకోవటమే. లాగేసి మళ్ళీ ఇక్కడ ఒకటి కుట్టు వేసేస్తాం. వేసేయటం వల్ల స్లీవ్కి ఇదొక డిజైన్ మాదిరి వస్తుంది అనమాట. ఓకే, కుట్టేద్దాం. ఇట్లా వస్తుంది ఇది డిజైన్. ఇక్కడ ఒక పఫ్ లాగా కుచ్చులాగా వస్తుంది అనమాట. ఈ పట్టీతో మనం ఇటువైపు వెనక్కి వైపు కలిపి కుట్టేసాం. ఈ కుట్టడం వల్ల ఒక డిజైన్ వస్తుంది. దీనికి మనం ఈ డిజైన్కి కూడా డిఫరెంట్గా మనం లేసులు వేసుకోవచ్చు, హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వేయట్లేదు, జస్ట్ చూపించడానికి ఇట్లా కుట్టేసాను నేను. ఇది ఇప్పుడు మనం స్లీవ్ కుట్టాలన్నమాట, షోల్డర్కి వేసి కుట్టాలి ఇది. ఈ స్లీవ్స్కి ఇక్కడ మనము కుచ్చులు పెడతామన్నమాట. ఒక 3 ఇటువైపు, ఒక 3 ఇటువైపు కుచ్చులు వేసుకుందాము. ఏదైతే మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ పైన తీసుకున్నామో అటువైపు మనం కుచ్చులు వేద్దాం. ఇట్లా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ వేసుకోవాలి. ఇలా 1 2 3, ఈ పక్కన 3, ఈ పక్కన 3 కలిపి 6 వేస్తే ఇది బుట్ట చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇట్లా మనం ఫ్రిల్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఈ బుట్ట ఎంత పర్ఫెక్ట్గా షేప్ నుంచి ఉంటుందో. ఇది మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు షోల్డర్కి వేసి కుట్టేస్తాను. ఈ డిజైనర్ స్లీవ్స్ కుడుతున్నాం కదా, దీనికి మనం ఇట్లా ఫోల్డ్ చేసి పఫ్ ఇస్తున్నాం కదా, అయితే కుచ్చిస్తున్న దగ్గర దానికి డౌన్లో నేను ఏం చేస్తానంటే దీనికి చిన్నగా ఒక లేస్ వేస్తున్నాను అనమాట, ఇంకొంచెం అందంగా కనిపించడానికి. దీనికి తర్వాత మెడకి, ఈ నెక్ లైన్కి కూడా నేను దీన్ని కుడతాను. సో ఇట్లా వస్తుంది అనమాట. కుట్టిన తర్వాత ఒకసారి చూద్దాం మనం. ఇదిగోండి, ఇట్లా నేను లేస్ కుట్టాను. ఈ కుట్టుకున్న లేస్ తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసి డిజైన్ చేసుకుందాం. ఇట్లానే మరోవైపు కూడా కుడతాము. ఈ స్లీవ్ కూడా కుట్టేసి ఫైనల్ డిజైన్ చేద్దాం.